రమణాశ్రమ లేఖలు 51వ లేఖ స్వప్నాలు భ్రాంతులు జూలై 28, 1946. ఈ మధ్య ఉత్తర హిందూ దేశస్థులొకరు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు భగవత్ సన్నిధికి వచ్చి ఒక అరవ భక్తుని ద్వారా తన అనుభవాన్ని ఇలా నివేదించారు. స్వామి, నిన్న నేను ఇక్కడ వసతి గృహాల్లో నిద్రపోతున్నాను. తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేమిటి అని అడిగారు. నీవు నిద్రపోతున్నానన్నావు కదా, ఇక మాట్లాడేది ఎవరితో అన్నారు భగవాన్. నాతోటే అన్నారు వారు. అందరికీ నవ్వు వచ్చింది. మీరు నిద్రపోతున్నానన్నారు, నిద్రపోయే వారితో ఏమి మాటలు కాదు మాట్లాడాను అంటున్నారు. అంటే శరీరం నిద్రపోతున్నా నీవు ఉన్నావన్నమాట. ఆ నీవెవరో తెలుసుకో ముందు, ఆ తర్వాత నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి ఆలోచిద్దాం అన్నారు భగవాన్. మరి జవాబు లేదు. కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలియజూసి రెండే ఉండేది, సృష్టి, నిద్ర. నిద్రపోతే ఏమీ లేదు, లేస్తే అన్నీ ఉన్నాయి. జాగ్రత్తతో నిద్రపోవడం నేర్చుకుంటే సాక్షి మాత్రంగా ఉండగలుగుతాం. అదే సరైన పంథ అన్నారు భగవాన్. అలాగే ఆ మధ్య సుబ్బరామయ్య గారు భగవాన్ని చూచి ఏదో ప్రసంగవశంగా అస్పర్శ రూపం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. రూపం కంటికి కనపడుతుందే గాని స్పర్శకు అందదన్నమాట. అదే అస్పర్శ రూపం అన్నారు భగవాన్. ఛాయారూపం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేశారు. అదే ఛాయగా కనపడుతుంది. పరికించి చూస్తే ఏమీ ఉండదు. దేవుడో, దయ్యమో, స్వప్నమో, ప్రత్యక్షమో, ఆవేశమో ఏదో అనుకోండి. ఇంతకీ చూచేవాడు ఉంటే కదా ఇవన్నీ. చూచేవాడెవడో చూచుకుంటే ఇవేమీ ఉండవు. ఏమీ లేనిదేదో, అన్నిటికీ మూలమైనదేదో అది తానెవడో చూడక ఇవన్నీ చూసినందువల్ల ప్రయోజనం ఏమిటి అన్నారు భగవాన్. ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మశక్తి పరిమాణాలు చూడగలవారు ఉన్నారని, వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిమాణాలు చూచారని, అందులో శ్రీ అరవిందుల సూక్ష్మశక్తి కాంతి 7 పర్లాంగుల దూరం వ్యాపించిందని, భగవాన్ సూక్ష్మశక్తి యొక్క కాంతి 3 మైళ్ళ వరకు చూడగలిగితే కానీ ఆ వెనక ఎంతవరకు వ్యాపించిందో చూడలేకపోతిరని, బుద్ధుడు మొదలైన వారెవరికి ఎంత దూరం వ్యాపించిందో చెప్పలేదని భగవాన్కి చెప్పారు. చిరునవ్వుతో ఆమూలాగ్రం విని, అందరి సూక్ష్మశక్తి పరిమాణాలు పరిశీలించుటకు ముందు తన సూక్ష్మమేదో పరిశీలించుకోమని చెప్పండి. సూక్ష్మశక్తి పరిమాణాలట చూస్తారట, తన సూక్ష్మమేదో చూసుకుంటే ఈ గొడవలు ఉండవు కదా అన్నారు భగవాన్. తన్ను తా కన్నవానికి ఇవన్నీ భావనా మాత్రాలు కదా.